అందరూ సంతోషంగా ఉంటారనేది గ్యారెంటీ లేదు. కానీ క్రీస్తు స్వారూప్యము రాకపోతే సేవకుడికి భయంకరమైన బాధ. నేను ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి బతిమలాడాను, మీ కుటుంబం బాగుండాలంటే మా మాట వినండి అని. అస్సలు వినలేదండి. నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడు. నరకం. హల్లెలూయా. ఎంత చెప్పినా వినలేదండి. చివరికి భయంకరమైన పరిస్థితులు, కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు. నేను చెప్పాను, మీ పిల్లలు దైవికంగా ఉంటారమ్మా, మీ పిల్లలు ఆత్మీయంగా ఉంటారు. మేము చాలా భారంతో ప్రార్థనతో మేము చూసుకుంటున్నాం. దయచేసి మా మాట వినండి ప్లీజ్ అంటే, కష్టమండి పాస్టర్ గారు, మీ మాట వినలేమండి. ఒక దైవజనుడైన గౌరవం, దైవజనుడు ఇంతలా మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు హల్లెలూయా. ఒక బయట వాళ్ళతో మాట్లాడినట్టు, రోడ్లంటే తిరిగే వాళ్ళు ఒక నీచమైన స్థితిలో బ్రతుకుతున్న వారితో మాట్లాడినట్టు, ఒక చులకనగా, ఒక ఊత పదం, ఏదో తోలనాట్టు మాట్లాడుతున్నట్టుగా. ప్రభువునందు ప్రియులరా, వాళ్ళు ఎన్ని మాట్లాడినా మేము అప్పుడే కొంతసేపు బాధపడి మర్చిపోతాం. కానీ వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు మాకు బాధ వేస్తుంది. అందుకే చెప్తున్నాను,